ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును పరిశుద్ధుడును రక్షకుడును విమోచకుడైన దేవుని నామములో శుభాలు వందనాలు. దేవుని బాహుపరిశీల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నా. సర్వోన్నతుడు అయిన దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల క్షేమం, ఆయన యొక్క మేలు మీ అందరికీ కూడా ప్రభాని గురించి క్షేమం దయచేయను గాక. కృప మీ ఎడల మీ కుటుంబ సభ్యుల ప్రభు విస్తరింప చేయును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వల్ల ప్రభు గత కాలం అంతా కాచి కాబట్టి మనం సంరక్షించి మన బ్రతుకులు నూతనమైన రోజులోనికి మనం నడిపించున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల 22వ తారీఖు శుక్రవారం దినమున ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 7వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. కీర్తనల గ్రంథము 7వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. దేవుడు ఈ ఉదయ కాలము ఈ వాక్యము ద్వారా మనల్ని బలపరిచి ఆయన కృపలో మనలను నింపి నడిపించి బలపరచును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించిన పాడిన వీణనాదహిత గీతమట. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై ఏం చెప్పాడు ఆయన శత్రుల చేతిలో చిక్కుకుపోయాడట. శత్రుల చేతిలో చిక్కుకుపోయినప్పుడు ఎవరి ద్వారా తప్పించబడతాడో తెలియక, ఎవరు తప్పిస్తారో తెలియక, ఇక శరణయ్యున్న దేవాతి దేవుడిని శరణంటూ వేడుకుంటే ఆ దేవాతి దేవుడు విడిపించేవాడుగా, ఆ దేవాతి దేవుడు విమోచించేవాడుగా, ఆ దేవాతి దేవుడు ప్రతి విధమైన ఆ యొక్క కాపుదల అనుగ్రహించేవాడుగా నమ్మి ఆయన స్తుతిస్తూ ఆయన శరణంటూ వేడుకుంటున్నాడట. ఏమని? యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. శరణు జొచ్చి ఉన్నాను. దేవుణ్ణి ఎందుకు శరణంటూ వేడుకోవాలి? దేవుడు కాపాడుతాడా? దేవుడు ఆ యొక్క ఆ శ్రమలో లేకపోతే ఆ శోధనలో ఉన్న వారిని విడిపిస్తాడా అని కనుక ఆలోచన చేస్తే ఖచ్చితంగా విడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆయన శత్రుల బాధలలో నుండి, శత్రుల శ్రమలలో నుండి, శత్రుల యొక్క ఆ భయంకరమైన పన్నాగాలలో నుండి ఆయన విడిపించగల సమర్థుడు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్న పిల్లలు, ఆయన ఏర్పాటు చేసుకున్న జనము, ఆయన ఏర్పాటు చేసుకున్న జాతి ఏ యొక్క చోట బంధించబడి ఉండటం దేవుడికి ఇష్టం లేదు. ఎవరు ఏ చెరలో ఉండటం దేవుడికి ఇష్టం లేదు. అలాంటి పరిస్థితులలో ఎవరైతే బంధించబడి ఉన్నారు, ఎవరైతే శత్రు బాధల చేత బాధింపబడుతున్నారు, ఎవరైతే కొన్ని పరిస్థితులు బట్టి అక్కడ 6 శత్రువుల చేత తరమబడుతున్నారు, ఆ తరమబడుతున్న పరిస్థితుల్లో ఎవరిని శరణంటూ వేడుకున్నారో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిరంతరము స్తోత్రారుడైన దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడిని వారు చెప్తున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని? యెహోవా నా దేవా, నేను శరణు జొచ్చి ఉన్నాను అంటున్నాడు. ఎందుకు దేవుడిని శరణంటూ వేడుకోవాలి? దేవుడిని శరణంటూ వేడుకోవటం అంటే ఏంటో తెలుసా? ఇక మొత్తం అయిపోయింది, నా వల్ల ఏమీ కాదు, ఇక నువ్వు చేయగలిగిన కార్యం ఉంది, నువ్వు మాత్రమే చేయగలవు అని చెప్పేసి దేవుని వైపు తిరిగి ఆయన శరణంటూ వేడుకుంటాం. నిజంగా ఎవరంటే నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా ఎవడు తప్పిస్తాడండి? ఈ రోజుల్లో ఎన్నో రకాల మీద శత్రువులు దాడి చేసినప్పుడు ఆ శత్రువుల మధ్యకి వెళ్ళి యుద్ధం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు చేస్తాడు? చూద్దాంలే, వాడు ఎంత ఇదైపోయిన తర్వాత చూద్దాంలే, అలాగాక భయం కొంతమంది. అందుకని ఎవరు వెళ్ళరు. కానీ ఎవరు రాగలరు అంటే సర్వశక్తి గల దేవుడు సహాయం చేయగలరు. ఆయన ఎక్కడికైనా రాగలరు. శత్రువుల ఎదుట ఆయన భోజనం సిద్ధపరిచిన దేవుడు ఆయన శత్రువుల ఎదుట నీకు విడుదల ఇవ్వలేడా? ఆయన యుద్ధం చేయలేడా? ఆయన బల ప్రభావములతో అక్కడ కార్యం జరిగించలేడా? అంటే ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు ఆయన గొప్ప దేవుడు. ప్రభునందు ప్రియులారా, అక్కడ నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించు. నిజంగానే కదా, దేవుని నమ్మిన వారికి వారి శత్రులందరి నుంచి కూడా, కష్టాల నుంచి, సమస్యల నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి, శత్రు బాధల నుంచి విడిపించగల సమర్థుడు మన దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్.
సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ అంటాడు కదా, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ భక్తుడైన దావీదు అంటాడు. ఏ మాటలు బహుశా 18వ కీర్తనలు ఉంటాయి కదా, చదువుదాం అన్నమాట. 22 నేను ఆయనను ఆశ్రయించదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము ఆయనదే. నా రక్షకుడు, నా కార్డుల నుండి నన్ను రక్షించేవాడు నీవే. చూడండి ఇక్కడ ఎంత విశ్వాసం, చాలా ఎంత విశ్వాసంతో చెప్తున్నాడు. సరే 4 కూడా చదవమ్మా. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించాడు. ఎంత అద్భుతం! దేవుడి గురించి అక్కడ పొగుడుతున్నాడు. సౌలు చేతిలో నుంచి తప్పింపబడి తన శత్రులందరి చేతుల నుంచి తప్పించి దినమున యెహోవా తన గీత వాక్యమును చెప్పి యెహోవా స్తోత్రించాడట. 18వ కీర్తన కూడా ఇదే మాటలు. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయన ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి ఆయన నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని, నా శత్రులందరి చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను. దేవునికి నా గొప్ప భాగ్యం. ఎప్పుడైతే శ్రమలో దేవునికి మొర్రపెడతామో, ఎప్పుడైతే ఆపదలలో తరమబడుచున్న పరిస్థితులలో శత్రువులను బట్టి మనం ఆయన్ని వేడుకుంటామో, ఆయన వైపు తిరిగి శరణంటూ వేడుకుంటామో, దేవుడు తగిన సహాయ సహకారాలు మీకు అనుగ్రహించే దేవుడైనా. ఒకవేళ మనుషులుగా మనము ఆ సమయంలో అక్కడ ఉండగలేకపోవచ్చేమో, కానీ ఆయన మొన్నే కదా మన వాక్యమైన ఆకాశ వాహనుడై మేఘవాహనుడై వస్తాడట. మేఘవాహనుడై నీకు ఏ విధమైన సహాయం చేయాలో శరణంటూ వేడుకున్న నిన్ను, అయ్యో ఆయన ఆశ్రయించిన నిన్ను, ఆయన బ్రతిమలాడుకొని నిన్ను ఆయన ఎలాగ విడిచిపెట్టాడు కదా. విడిచిపెట్టాడు ఆయన, నీకు సహాయం చేయటానికి ఉంటాడు, నీకు సహాయకుడుగా నిలబడటానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. దయచేసి గమనించి, ఆకాశముందాసుడు అయిన దేవుడు నీతో ఉండి నువ్వే సమస్యలను బట్టి ఏ శత్రువుల చేత బాధించబడుతున్నావో ఆ శత్రువుల బెడద నుంచి విడిపించగలడా? ఎవరు విడిపించగలరండి? ఇక్కడ 4వ వచనం చూసి 22వ కీర్తన 4వ వచనం, నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను. ఎంత విశ్వాసం అండి! ఆల్రెడీ రక్షించేశాడు దేవుడు. మనము కొన్ని వాటిని మనము చులకనగా చూస్తాం, ఎందుకంటే పట్టించుకున్నట్టుగా ఉంటాయి. కొన్ని వాటిని ఏంటి, కొన్ని శ్రమలు వచ్చినా, కొన్ని శోధనలు వచ్చినా మిన్నకుండి ఎందుకులే ఏం ప్రార్థన చేస్తాడు. దేవుడు తెలియదా నా శ్రమల గురించి, దేవుడికి తెలియదా నా కష్టాల గురించి అనుకుంటా ఉంటారు. నువ్వు ప్రార్థన చేస్తేనే పిల్లవాడు అమ్మ అనకపోతే నాకు అది పెట్టి ఇది పెట్టి అది పడితే తల్లి ఎలా పడుతుంది, కొంతమంది తల్లి సిద్ధపరుస్తారు అనుకోండి, అది వేరే విషయం. కానీ నీవు శ్రమలలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకుల్లో అనేక రకాలైన ఇబ్బందికర పరిస్థితులు దేవుడు ఏం చేయగలడు తెలుసా? ఆయన సహాయకుడే నిలిచి ఉండగలడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు దావీదు శత్రువుల చేతిలో బంధించబడినప్పుడు విడిపించిన దేవుడు, ఈరోజు నువ్వు ఏ శ్రమలన్నీ శత్రువుల చేతిలో చిక్కుకున్నా అక్కడి నుంచి దేవుడు నిన్ను ఏం చేయగలడో తెలుసా? తప్పించగలడు. అక్కడ నన్ను తరుమువారి చేతిలో 7వ కీర్తనలోకి వచ్చాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించమంటున్నాడు. ఏం తరుముతున్నాయి? ఆ రోజు శత్రువులు తరిమారు దావిని. ఈరోజు మనలను తరుముతున్న సమస్యలు, తరుముతున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఏ తీరం చేరాలి? ఎక్కడికి చేరితే మనకు నెమ్మది? ఎక్కడికి చేరితే మనకు ఆశ్రయం? ఎక్కడికి చేరితే మనకు ప్రభావం దొరుకుతుంది? ఎక్కడికి చేరితే మనం తప్పించబడతాం? ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఏ మార్గము గుండా నువ్వు ఎవరిని శరణంటూ వేడినా నీకు సహాయం చేయకపోగా, తప్పించువాడు ఎవడు లేకపోగా, మరలా ఇంకా అధికమైన నష్టాలలోనికి శత్రుల చేతిలో చిక్కుకుపోతావు. దయచేసి గమనించు, మన దేవుడు ప్రేమామయుడు, ప్రేమస్వరూపి, జాలి కలిగిన దేవుడు. నిజంగా అలాంటి దేవాతి దేవుడు ఏం చేయగలడండి? ఆయన చేత కానివాడు కాదాయన. తన చందులైన వారిని బలాత్కారుల చేతుల నుంచి విడిపించగల దేవుడు. ఆ రోజు శత్రులు తరిమి నిజంగా ఎక్కడికెక్కడ తిరిగాడో భక్తుడు. కానీ ప్రభునందు ప్రియులారా, ఆయన కోసం గోతులు తీశారట. ఆ భక్తుడి కోసం గోతులు తీశారు. ఈరోజు నీవునైనా నన్నైనా శ్రమలు తరుముతున్నాయి, పరిస్థితులు తరుముతున్నాయి, అనేక రకాలైన వ్యతిరేకమైన పరిస్థితులు కుటుంబాల్లో రేగి తరుముతున్నాయి. ఎక్కడికి పారిపోతే నెమ్మది దొరుకుతుంది? ఎక్కడికి పారిపోతే మనకు ఆశ్చర్యంగా ఎవరుంటారు? ఎక్కడికి పారిపోతే మనము ధైర్యంగా పనిచేసుకోగలం? ఎక్కడికి పారిపోతే? కానీ ఎక్కడికి పారిపోవలసిన పని లేదు.
నిజంగా ఒక కీర్తనలు అంటాడు కదా, నాకు రెక్కలు నిండి ఇట్లా, ఆహా నాకు రెక్కలు ఇట్లా నేను పక్షి వలె ఎగిరిపోతునే, తట్టుకోలేక, ఈ శ్రమలను తట్టుకోలేక, ఈ పరిస్థితులు తట్టుకోలేక పక్షి వలె ఎగిరిపోదురట. అన్ని కష్టాలు ఉన్నాయా, అన్ని శ్రమలు ఉన్నాయంటే అవును, ఆయనకు ఉన్నాయి. ఆయనకున్న పరిస్థితులలో ఎవరు వినగలరు, ఆయన బాధ ఎవరు ఓదార్చగలరు? ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీవైనా నేనైనా తరమబడుచున్నామండి. సమస్యలను బట్టి తరమబడుచున్న పరిస్థితులు మనల్ని తరుముతున్నాయి. ఆ తరుముతున్న పరిస్థితులు నీకు ఆశ్రయం ఎవరు? నువ్వు ఎవరిని శరణట్టు వేడుకుంటే నీకు మేలు జరుగుతుంది అంటే ఆ సర్వోన్నతుడైన దేవుడు, సహాయకరమైన కీడమైన దేవుడు, నిరంతరము సహాయం చేయడానికి ఇష్టపడుతున్న దేవాతి దేవుడు. నువ్వు ఎక్కడికి ఎగిరిపోవలసిన పల్లె, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకోవాల్సిన పల్లె. ఇదిగో నిన్ను తప్పించి వారు ఎవరు లేరా అని ఎంతమంది మాట్లాడాను. సైలెంట్గా నువ్వేం చేయాలి దాస, దేవాతి దేవుడు శరణు వేడుకుంటే నువ్వు ఏటి చేత అయితే తప్పించబడినావో, ఏటి చేత అయితే నువ్వు తరమబడుచున్నావో ఆ సమస్యలలో దేవుడు గొప్ప ఊరట నీకు అనుగ్రహింపజేసి ఆ సమస్యలు పారిపడేట్టుగా చేస్తాడు. నిన్ను అక్కడ స్థిరపరుచుతాడు, బలపరుస్తాడు, ధైర్యం ఇస్తాడు, ఆయన కృప చేత నింపి నడిపిస్తాడు, బలపరుస్తాడని. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ సమస్యల తట్టయితే తరమబడుచున్నావో ఆ సమస్యలలో నువ్వు దేవుణ్ణి శరణంటూ వేడుకో. నిజంగా భక్తుడు శ్రమకు తట్టుకోలేక, శ్రమకు తాళలేక ఏమంటాడో తెలుసండి? 55వ కీర్తన 4వ వచనం నుంచి గనక చూసినట్లయితే, అతడు పడుతున్న వేదన, అతడు పడుతున్న బాధ ఎంత భయంకరంగా ఉందో చూడండి. చదువుదామా? నా గుండె వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా గుమ్మవలే నాకు రెక్కలు ఉన్నడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండనే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందనే అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? తను కలిగిన వేదనల్లో, తను కలిగిన మరణ భయములో, తను కలిగిన ఆ యొక్క భయంకరమైన దిగులు, విచారంలో, వణుకులో ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? ఇక్కడ దేవాతి దేవుని శరణంటూ వేడుకుంటున్నాడు. పైన చూసే, దేవా నా చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకించు అని చెప్పేసి అంటూ ఎలాంటి మాటలు తెలియజేస్తున్నా? తనకు కలిగిన వ్యక్తిగతమైన ఆ యొక్క సమస్య ఏంటో ప్రభుత్వం చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, నా మహాభయము నన్ను ముంచి వేసాను. ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్నాడ్లా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించిందినే అనుకుంటేనే. సాధ్యమా అండి ఇది? సాధ్యమా? ప్రభునందు ప్రియులారా, శత్రువు నువ్వు ఎక్కడ దాక్కున్నా అక్కడ తరుముతాడు. సమస్య ఎక్కడ దాక్కున్నా అక్కడి నుంచి నిన్ను తరుముతుంది. మరి ఎలాగా తప్పించుకోవాలంటే ఎవరు సహాయం చేయాలో తెలుసా? ఆ దేవుడే, ఆ ప్రభువే, ఆ రక్షకుడే, ఆ గొప్ప దేవుడే నాకు సహాయకుడై నిలబడగలడండి. ప్రభునందు ప్రియులారా గమనించాలి. రాత్రి కాల సమయంలో, ఉదయ కాల సమయంలో ఆయన అంటున్నాడుగా, ఇదిగో దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. నిజంగా ఎవరికి ఉండదండి దిగులు వణుకు? ఎవరికి ఉండదు? సమస్యలు ఎవరికి ఉండవు? తరుముతున్న సమస్యలు. నిజంగా ఒకవేళ ఈ రోజు నీకు ఏమీ లేవా తరిమే సమస్యలు, వెళ్ళండి గుడ్ ప్రభు నేను ఇంకా అత్యధికమైన విశ్వాసంలో, నిరీక్షలో కొనసాగింప చేసుకునేది గాక. అయితే ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని వల్ల ఈ ఉదయకాల నువ్వు ఏ విషయం అయితే తరమబడుచున్నావు, ఏ పరిస్థితులు అయితే తరమబడుచున్నావు, దేవుడు విడిపించగల దేవుడు, దేవుడు విమోచించగల దేవుడు, దేవుడు తప్పించగల దేవుడు. ఒకవేళ నీ కొరకు ఏదైనా గుంటలు తవ్వి ఉన్నాయా, నీ కొరకు అపాయాలు పొంచి ఉన్నాయా, నీ కొరకు సంకటములన్నీ కూడా నిన్ను బాధిస్తున్నాయా, ఏమి బాధించినా సరే దేవాతి దేవుని యొక్క కాపుదల ముందు అదెంతండి. ఆ సమస్య అంతా దేవాతి దేవుని ఇచ్చే రక్షణ ముందు అదెంతండి. ఆయన రక్షకుడికి ఎలాగుంటాడో తెలుసా? నీకు, నీ కుటుంబానికి ఒక అగ్నిని కంచి వేస్తాడు. ఇంకా నువ్వు ఎందుకు భయపడాలి? తరుము వారి చేతుల నుంచి రక్షించమని ఎందుకు అడగాలి? ప్రభునందు ప్రియులారా అడగాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో తెలుసా? ఈ రోజుల్లో మనం తరమబడుచున్నాం, అనేక రకాల సమస్యలను బట్టి తరమబడుచున్నాం. నెమ్మది లేని పరిస్థితి చాలా మంది కుటుంబాలలో. అయ్యో ఏం జరుగుతుంది నా కుటుంబంలో, ఏ సమస్యలు ఉన్నాయి నా కుటుంబంలో, ఎలాగ ప్రభు అని అడిగితే దేవుడు మార్గము తెరిచి ఆ మార్గము గుండా నన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వెక్కడ బంధించబడటం దేవుడికి ఇష్టం లే, నువ్వెక్కడ కూడా బంధకాలు కలిగి ఉండడం దేవుడికి ఇష్టం లే, ఎవరి దగ్గర నువ్వు బంధించబడి ఉండడం దేవుడికి ఇష్టం లే. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, సమస్త విధములైన సహాయ సహకారాలు ఆయన ఒక్కడు మాత్రమే అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన ఒక్కడే.
ఆయన ఒకటి నీకేం కావాలి? ప్రాణ భయం, ప్రాణంకి నెమ్మది కావాలి, కలుగు చేస్తాడు. నువ్వు ఇరుకులో ఉన్నావా? ఆ ఇరుకులో విశాలత కలుగు చేయవాడు కూడా ఆయనే. నువ్వే విషయంలో భయపడుతున్నావు? ప్రభునందు ప్రియ, దిగులును వణుకును నాలో పుట్టుచున్నది, మహాభయము నన్ను ముంచివేసినట్టే. ఎక్కడ ముంచివేసింది? ఆ యొక్క తవ్వబడిన ఆ యొక్క గోతులు, నీ కొరకు గోతులు తవ్విన అనుభవంలో నిజంగా శత్రులు. కానీ ఆ గోతులో నువ్వు పడవు. ఎవరు పడతారు? సామెత ఉంది కదా, తాము పడ్డ గోతులో వారే పడ్డారట. ఇదే కీర్తనలో ఉంటుంది, మనం చదవగలిగితే 7వ కీర్తన. ప్రభునందు ప్రియుల, ఎందుకని దేవుడు మనకు అండగా ఉంటాడు అంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, దేవుడు నిన్ను ఆదరిస్తున్న దేవుడు, దేవుడు నిన్ను బలపరుచిన దేవుడు, ఆయన తన కార్యము చేత నిన్ను నన్ను తృప్తిపరుచుతున్న దేవుడు. స్థిరపరుస్తాడు ఆయన. నువ్వు భయపడి పారిపోవలసిన పని, దిగులు పడి ఇదిగో సమస్యల నుంచి తప్పించుకోవడానికి మనం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకూడదండి. దయచేసి గమనించాలి. దేవుడు విజయం ఇచ్చే దేవుడు. ఆయన యెహోవా రాఫై, యెహోవా నిశ్చయుండి, ఆయన విజయశ్వరుడుగా జై జెండా ఎగురవేయించగల సర్వశక్తి గల దేవాతి దేవుని నువ్వు నేను మనమందరము కూడా నమ్మిక ఉంచినట్లయితే ఆ రోజు తరమబడుచున్న దావీదును ఆ దేవుడు ఎలాగైతే కాపాడాడు, ఈరోజు నిన్ను నీ పరిస్థితులను ఎరిగిందాడు. ఏ సమస్యలతో తరమబడుచున్నావో ఆ సమస్యలో ప్రభువు నీకు అండగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నిజమే, దేవుడు అండగా నిలబడకపోతే మన పరిస్థితులు ఏంటి? నిజంగా దేవుడు అంటాడు కదా, ఎవరి పక్షంగా నిలబడతాడండి? దీనుల పక్షంగా, బలహీనుల పక్షంగా, అన్నిటికంటే ముఖ్యంగా శ్రమల చేత నలిగిపోయి చివికిపోతున్న వారి పక్షంగా ఆయన ఏం చేస్తాడు దశ? వ్యాజ్యమాడే దేవుడు అయినాడు. వారి పక్షంగా ఆయన నిలబడే దేవుడు ఆయన. వారితో ఒక నిబంధన చేసే దేవుడు, వారిని ధైర్యపరిచి బలపరిచి ముందుకు కొనసాగింప చేసే దేవుడు అయినాడు. అలాంటి దేవుని శరణంటూ వేడుకుంటే ఆ దేవుడు సహాయం చేస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చేయగలిగిన సహాయం, ఆయన నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కడికి రాగలడంటే ఖచ్చితంగా రాగలడు. పాతాళంలో నుండి నువ్వు ఉన్నా, గడాంధకారములలో లోయల్లో సంచరించిన ఏ అపాయంకు నువ్వు భయపడవు. కారణం ఏంటి దశ? దేవుడు నీకు ఆ టైంలో కూడా ఎలాగుండడానికి నీ ఆయన దుడ్డుకరగా దండమై ఉండి ఆదరించే దేవుడు అయినాడు. ఆమేన్. ఇప్పుడు దిగులు పడాలా? మనం ఉత్సాహంగా ఉండాలి. మనం శరణంటూ వేడుకుంటే తప్పించేవాడు ఎవడో లేకపోగా ఆయన నేను తప్పిస్తానని వచ్చి నిన్ను రక్షిస్తానని చెప్పి నీకు విమోచన కలుగు చేస్తానని చెప్పింది దేవాతి దేవుడు. ఆయన తన కార్యము చేత నిన్ను నన్ను మనందరినీ కూడా ఏం చేయను? తృప్తిపరచును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చూడండి 7వ కీర్తనలో 2వ వచనంలో అంటాడు, ఎంత భయంకరమైన పరిస్థితి చూసారా? వారి సింహముల వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. నిజమే కదా, దేవుడు తోడై ఉండకపోతే నిజంగా వీళ్ళకంటండి సింహము ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించాడు. ఎందుకండి? కొంతమంది మనుషులు మాటల చేత ఒక వ్యక్తిని ఏం చేస్తారు? పీసులుగా చేసేస్తారు. ఏదో రంపాలు పెట్టి ముక్కలుగా కొట్టడం కాదు, హృదయం బుద్ధలైపోయేట్టుగా మాట్లాడుతూ ఉంటారు. శరీరంలో ఆ యొక్క విచారాలు ఎక్కువైపోయేట్లుగా మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందండి ఆ సిట్యుయేషన్? ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? ప్రభునందు ప్రియులారా, తప్పిస్తాడా దేవుడు అంటే? ఖచ్చితంగా తప్పిస్తాడు. విడిపిస్తాడా దేవుడు అంటే? ఖచ్చితంగా విడిపిస్తాడు. విమోచిస్తాడు అంటే విమోచిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క ఆకరలో, నీ యొక్క అవసరతలో, నీ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు నీకు ఎలా ఉండటానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? ఆయన ఎలా ఉండటాకండి? ఆయన నీకు అండగా ఉండటానికి. ఎందుకంటే నువ్వు శరణంటూ వేడుకున్న దాన్ని బట్టి. అందుకనే ఆయన న్యాయ ప్రకారం జరిగించే దేవాతి దేవుడు కాబట్టి ఆ దేవుడిని ఆశ్రయిస్తే, ఆ దేవుడు వైపు తిరిగితే ఆ దేవుడు ఖచ్చితంగా నీకు నాకు సహాయకుడై నిలిచి ఉండగల దేవుడు. అటువంటి దేవుని యందు మనం ఏం చేయాలండి? విశ్వాసం ఉంచాలి. అటువంటి దేవుని యందు మనం నమ్మించాలి. ఏ సమస్యలు లేవా? ఆ మనుషులు మన మీదికి లేచినప్పుడు చదువుదామా? 124వ కీర్తన 1వ వచనం చదవండి. అక్కడ అంటాడు కదా, ఏమంటాడంటే 124వ కీర్తన 1వ వచనం, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణంతోనే మింగివేస్తారు. ఎలా మింగివేస్తారంటే ప్రాణాలతోటి. సర్ప సంతానం కదా, మింగే అలవాట్లు మానలేదు ఇంకా సాతానుగాడు. మింగేస్తాడు వాడు. అయితే ఆ మింగకుండా కాపాడేది ఎవరో తెలుసా? దేవుడే. ప్రభా, నీకంటే క్షేమాధారం ఏది? ఆ దేవుడి దగ్గరకు క్షేమం వస్తే ఆయన అంటున్నాడు, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. దేవుడు మనకు తోడై ఉండకపోతే
దేవుడు మన పక్షంగా నిలబడకపోతే, దేవుడు మన పక్షంగా ఆయన వ్యాజ్యమాడిపోతే మన సమస్యలు ఎలా తీరుతాయండి? మన పరిస్థితులు ఎలా మారుతాయండి? మన స్థితిగతులు ఎలా మారుతాయండి? మారవా అంటే మారుతాయి. నువ్వు దేవుడు అలాగే చిక్కుల్లో చిక్కుబట్టే వచ్చే దేవుడు కాదు. నిజంగా కదా, మనుషులకే కనుక అంత పవర్ ఉంటే, మనుషులకే కనుక అంతవరకు తరిమి ఏం చెప్పి పీస్ఫుల్ అయిపోవాలి దావీదిక. దేవుడా అంత అన్యాయం చేసే దేవుడు కాదు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. దేవుని శరణంటూ వేడుకుంటే, దేవుని శరణంటూ బ్రతిమలాడుకుంటే ఆ దేవుడు, ఆ ప్రభు ఏం చేయగలడో తెలుసా? నీకు చేయగలిగిన కార్యము నీకు చేయటానికి ఆయన ఇష్టపడే దేవుడు అయినాడు. ఆ యొక్క అనుభవంలో, తప్పించబడే అనుభవంలో నడిపించబడాలంటే దావీదు దేవుని శరణంటూ వేడుకున్నాడు. నేను అంటాను, మనం కూడా అనేక సమస్యల చేత తరమబడుచున్నాం. దేవుణ్ణి ఎప్పుడైనా శరణంటూ వేడుకున్నావా? పాదాలు పట్టుకున్నావా? సాగిల పడ్డావా? అసలు దేవుని సన్నిధిలో కానీ, నీ ఇంట్లో కానీ దేవునికి సాగిల పడ్డావా? దేవుని వైపు చూస్తూ దేవుని ద్వారా మేలు పొందుకోవడానికి ప్రయత్నం చేసావా? అసలు అయ్యో మేలు పొందుకుంటున్నావు కరెక్టే, కానీ నీకున్న పరిస్థితులు ఇంకా పరిస్థితుల్లో తరమబడుచున్నప్పుడు, సమస్యలను బట్టో పరిస్థితులు బట్టో, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేయలేదండి, విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు ఎంతగా తరిమినా, మనుషులు ఎంతగా ఇబ్బందులు పెట్టినా దేవుడు ఆదరించే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు, దేవుడు తన నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి ఆయన కార్యములు జరిగించే దేవుడు అయినాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుంది? నీ పరిస్థితి ఏ రీతిగా ఉంది? దేని గురించి భయపడుతున్నావు? ఏ సమస్యలతో చేత అయితే తరం పడుతున్నావో దేవుడు ఈ రాజు గొప్ప విడుదల నీకు దయచేయబోతున్నాడు అండి. ఆమె చెప్తాం గట్టిగా. దేవుడు ఒక గొప్ప విడుదల నువ్వు చూడబోతున్నావు. అందుకని 9వ కీర్తన 10వ వచనం చదువుదాంరా, లేకపోతే 9వ కీర్తన 9-10 వచనాలు. కీర్తన గ్రంథము 9వ కీర్తన 9-10 వచనాలు, 8-9 వచనం. విడిచిపెట్టువాడు కావు, నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకో. 9వ వచనం చదువు అమ్మా. 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమవును. సమస్యలను బట్టి నలిగిపోతూ ఉంటాం. మనుషుల ప్రవర్తన బట్టి, ఇంట్లో అయితే కుటుంబ సభ్యుల ప్రవర్తన బాగోలేదంటే ఎంత నలిగిపోతామో తెలుసా? భార్య అయినా, భర్త అయినా, పిల్లల ప్రవర్తనలో అయినా సరే నిజంగా నలిగిపోతాం. ఏమి తినబుద్ధి అవ్వదు, ఏమి త్రాగబుద్ధి అవ్వదు, ఎక్కడికి వెళ్ళబుద్ధి అవ్వదు. కనీసం ప్రార్థన చేసుకుందామంటే ఆ ప్రార్థనాత్మ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా? కృంగి దూరం అయిపోతుంది. ఆ ప్రార్థనాత్మ మన నుంచి వెళ్ళిపోతుంది. ప్రార్థన చేయం, ఈ యొక్క సమస్య మీదే, ఈ పరిస్థితుల మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క భక్తుడు అంటాడు, ఏమంటాడండి? నలిగిన వారికి తాను మహాదుర్గమవును. తర్వాత ఆపత్కాలంలో వానికి మహాదుర్గముగా ఉంటాడట. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు. ఆమేన్. విడిచిపెట్టువాడవు కావు. ఎందుకని? విడిచిపెట్టేస్తే ఇంకా ఏ సమస్య పెడితే చిన్న సమస్య కూడా నువ్వు లోకువైపోయి తరిమి వాడు చేస్తాడు. క్రీస్తు ప్రియమైన దేవుని వాళ్ళ, దేవుని యందు విశ్వాసం ఉంచున్నా, దేవుని యందు నమ్మిక ఇచ్చా, దేవుని యందు శరణంటూ వేడుకుంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీకు ఎటువంటి సహాయం కావాలి? ఏ దావీదుకు కొండలలో గొడవల్లో తిరిగినప్పుడు సహాయం దయచేయలేదా? ఆయన సజీవుడుకున్నాడంటే కారణం ఏంటి? దేవుని కార్యాలు రుచి చూడబోతున్నాడు. ఆమేన్. ఈరోజు నీవు నేను సజీవులుకున్నామా? ఎవరి కార్యాలు రుచి చూడబోతున్నామో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కార్యాలు. హల్లెలూయా. ఎవరి కార్యాలండి? ఎవరి కార్యాలు? సర్వోన్నతుడైన దేవుని కార్యాలు. ఆయన కార్యాలు గొప్ప, మనం వివరించలేమండి. ఆయన కార్యాలు మనం వివరించలేం. అలాంటి దేవాతి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు, అలాంటి దేవుడు తన ప్రేమతో నిన్ను నడిపిస్తున్నాడు, అలాంటి దేవాతి దేవుడు నిన్ను తన యొక్క కాపుదలలో సంరక్షించి కాపాడుతున్న దేవాతి దేవుని యందు మనం ఎలా ఉండాలో తెలుసా? పూర్తి నమ్మిక ఉంచే వారు ఉండాలి, పూర్తి భరోసా ఉండాలి. నిజంగానే కదా, ఒక భక్తుడు అంటాడు కదా, చావైనా బ్రతికైనా నీవే నా ప్రభు అంటాడు. నిజమే, చావైనా బ్రతికైనా మనం ఆయన శరణు జడ్చి వెళ్తే, ఆయన ఆరాధించగలిగితే, ఆయన సేవించగలిగితే, ఆయన బలపరచగలిగితే, ఆయన గణపరచగలిగితే దేవుడు నీ కార్యముల చేత, ఆయన కార్యముల చేత దేవుడు నిన్నేం చేయగలడండి? తృప్తిపరిచే దేవుడు అయినాడు. ఆమేన్. ఎవరికి ప్రార్థన చేయగలమండి? ఎన్నో పర్యాలు చెప్పాను కదా, కీర్తన గ్రంథంలో ఆ నోటిని తీసుకుని ఏమంటాడు? ఇదిగో కార్యము సఫలము చే దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరిని శరణంటూ వేడుకున్నానో తెలుసా? కార్యము చేసే దేవుడినే. కార్యము చేయని దేవుళ్ళ దగ్గరికి నేను ఎందుకు వెళ్తాను? నాకు అవసరం ఏంటి? వాళ్ళ వల్ల ఎటువంటి సహాయం దొరకదు. మనుషులు ఎలాగో ఆ విగ్రహాలు కూడా అలాగే. వాటి ద్వారా మరి ఎవరి ద్వారా అయ్యా అంటే నన్ను ప్రేమించే ఆ గొప్ప దేవుని ద్వారా. నిజమే. ఆమె
ఆ దేవుణ్ణి ప్రేమించడం ద్వారా నీకు సహాయ సహకారాలు నీకు అనుగ్రహించబడతాయి. అందుకని 92వ కీర్తన మాట్లాడేది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఏం చేస్తానండి, అతడు నన్ను ఎప్పుడు ప్రేమిస్తాను? దేవుడు చేసే కార్యాలు బట్టి దేవుడు గొప్పతనం తెలుసుకోవాలి అంటే అసలు దేవుని మీద ఆధారపడాలిగా. తెలుసుకోవాలి అంటే దేవుని కార్యాలయంలో ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి కదా. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల గమనించాలి, దేవుడు ఆపత్కాల సమయంలో ఆదుకొనదగిన సహాయకుడు. మరి ఆపత్కాల సమయంలో ఆదుకొనదగిన సహాయకుడు ఉంటే మరి మన యొక్క పరిస్థితులు బట్టి దేవుడు శరణంటూ వేడుకుంటే దేవుడు ఏం చేస్తాడంట, ఆ యొక్క ప్రతి విధమైన తరమబడుచున్న ఆ పరిస్థితులన్నిటిలోంచి ఆయన మనలను విడిపించగలడు, తప్పించగలడు, క్షేమము దయచేయగలడు. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టగలడండి. ఆమె చెప్పండి గట్టిగా, ఎక్కడ నిలబెట్టాలి? దేవుడికి నిన్ను ఎక్కడ నిలబెట్టడం ఇష్టమో తెలుసా? ఉన్నత స్థలములలో నిన్ను నడవింపచేయటం దేవుడికి ఇష్టం. ఎందుకో తెలుసా? నిన్ను ఎవరైతే దూషించారు, ఎవరైతే అవమానపరిచారు, ఎవరైతే నిన్ను అల్లరిపల్లి, వాళ్ళందరికంటే హెచ్చుగా నిన్ను హెచ్చించే దేవాతి దేవుడిని నేను కలిగి ఉండటం ఎంత గొప్ప భాగ్యం అండి. ఆమె శబ్దం గట్టిగా, ఆమె ఎంత గొప్ప భాగ్యం. ప్రభునందు ప్రియులారా గమనించాలి, నిజంగానే అక్కడ అంటాడు, నలిగిన వారికి తాను మహాదుర్గముగా ఉంటాడు. ఈరోజు ఏ శ్రమలలోనూ నలిగిపోతున్నావు, ఏ శ్రమలలో నువ్వు నలిగిపోతున్నావు, ఏ కష్టంలో నువ్వు నలిగిపోతున్నావు, ఏ ఇబ్బందుల్లో నువ్వు నలిగిపోతున్నావు, దేవుడే అండి. ఆయన కార్యాలు మనం వివరించలేము. అలాంటి దేవాతి దేవుడిని శరణంటూ వేడుకున్న ఆ యొక్క భక్తుని దావీదు. ఈరోజు నేను ఏ శ్రమలో ఉన్నా శరణంటూ వేడుకుంటే దేవుడు తగిన సహాయ సహకారాలు మెండుగా నీకు నాకు మనందరికీ కూడా అనుగ్రహింపజేసి అన్ని విషయాల్లో ప్రభు ఏం చేయగలడండి, ఆయన సహాయము చేయగలడు. ఆమె చెప్పండి, కీర్తన గ్రంథము 14వ కీర్తన 6వ వచనం నుంచి చదువుదాం. కీర్తన గ్రంథము 14వ కీర్తన 6వ వచనంలో, చూడండి, పరిస్థితులు బట్టి బాధపడి వారి ఆలోచన వాళ్ళు ఏం చేస్తారంటే తృణీకరిస్తారట. ఏదైనా సెటిల్మెంట్లో ఏదైనా పెద్ద మనుషుల దగ్గర మాట్లాడిన పరిస్థితులు వస్తే ఆ బలహీనతలు, బాబోయ్ నేను వాళ్ళతోటే మాట్లాడిన అనుకుంది కూడా మాట్లాడారు అనుకోండి, వాళ్ళు ఎలాగుంటారంట, నిజంగా తృణీకరిస్తే, నరమై నీకేం అర్హత ఉందని లేచిన నిలబడుతున్నావు, నీకే అర్హత ఉందని లేచి మాట్లాడుతున్నావు, మాట్లాడాల్సిన పని లేదని చెప్పేసి చాలా చులకనగా చూస్తారు. నిజంగా ఈరోజు మనమైనా సరే, నా గోడి ఇది బాబు, నా సమస్య ఇది బాబు, నా పరిస్థితి ఇది బాబు అని చెప్పింది మనుషుల దగ్గర గోడి వెళ్ళగలుచుకో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నిన్ను చీత్కరించుకుంటా ఉంటారు, నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. కానీ ప్రభు నందు ప్రియమైన దేవుని వల్ల ఉదయకాల్సంలో ప్రభుని శరణంటూ వేడుకుంటే ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడట, ఆయన నీకు ఆధారంగా ఉంటాడట. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నీకున్న ప్రతి విధమైన శ్రమలలో నుంచి దేవుడు ఏం చేయగలడండి, విడిపించగలడు, తప్పించగలడు, క్షేమము దయచేయగలడు. అటువంటి దేవాతి దేవుని తిరిగి దావీదు ఏదైతే శరణంటూ వేడుకున్నాడు, ఈరోజు నీవు నేను ప్రభుని శరణంటూ వేడుకునే వారికి చేయాలని ఆశీర్వదిస్తూ, నీకు చేయవలసిన ఏ సమస్యలు బట్టి అయితే తరుముచున్నావో ఆ సమస్యలలో దేవుడు గొప్ప కాపుదల నీకును నీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభు దయచేయను గాక. సమస్యలలోంచి విడిపించబడిన నీవు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించబడగా ప్రభు నిన్ను ఎన్నిక చేసుకుంది గాక. తద్వారా ఆయన నామమును ఆయన చేసిన కార్యం బట్టి నువ్వు ఎల్లప్పుడు కూడా ప్రభు స్తుతించే బిడ్డలుగా, ప్రభు నామమును గణించే బిడ్డగా నీవు నేను మనమందరం కూడా ఉందుము గాక. దేవుడి మాటలు దీవించి ఆశించి మనం ఎల్లప్పుడు కూడా ఆయనను సేవించడంలోనూ ఆరాధించడంలోనూ ఆయన పరిచర్యలో దేవుడి మనను ఎన్నిక చేసుకుంది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా ఇంతవరకు దేవుని యొక్క వాక్యం ఉన్నారు కదా, విన్న వాక్యం ద్వారా మీరందరూ కూడా ఆశీర్వదించబడాలి. అన్నిటికంటే ముఖ్యంగా దావీదు ఎలాగైతే తప్పించబడ్డాడో మీరు కూడా తప్పించబడాలని ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తి మిగిలి కృపా కనికరం గల తండ్రి, దయగలిగిన రసాదాలడానికి స్తోత్రాలయ, సకల ఆశీర్వాదాలు కారణపుత్రమైన మా దేవానికి వందనాలు. విడిపించువాడ, తప్పించువాడ, క్షేమం దయచేవాడానికి వందనాలు. నీ శరణు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరినీ కూడా విడిపించగల దేవుడు కనుక మీరే నైనా ప్రభా నైనా మీ కృప దయచేసి సహాయం చేయండి. నీ సహాయం చేత వారిని తృప్తిపరిచి మా పొందుకోమని. ఎవరైతే ఏ సమస్యలు తరంపడుచున్నారో ఆ సమస్యల్లో ప్రభు మీరే తోడయండి నైనా, వారిని బలపరిచి నైనా సమస్యల నుంచి వారిని విడిపించి తప్పించి క్షేమం దయచేయమని. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, కన్యలు ప్రతి ఒక్కరిని నీ దయగలిగిన ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా మీరే కృప దయచేసి గొప్ప మేలు గొప్ప క్షేమం దయచేయమని, అందిన మేలులతో అందిన ఆశలతో తృప్తిపరచమని ఆశీర్వదిస్తూ దీవిస్తూ నీ సహాయ శకరాలు అందిన ఆశలతో ఇప్పుడు ఎవరైతే రోగులుగా బలహీనలుగా ఉన్నారో అలాంటి వారిని కూడా స్వస్థపరచండి. అలాగే సమస్యల చేత తరంబడుచున్నారో అలాంటి వారికి విడుదల దయచేసి మహిమాగంతా ప్రభావం పొందుకోమని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మా ప్రభువును రక్షకుడు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని దయయు, కుమారుడును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మక నిత్యాదరణ మీకును మీ కుటుంబ సభ్యులకు నందిన కాలం తోడయండి. అన్ని విషయాల్లో ప్రభు క్షేమం దయచేయండి గాక. ప్రభు కృప వెంబడి కృపతో ప్రభు మిమ్మల్ని తృప్తిపరచండి గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా దేవుని పరిచయాల ద్వారా అందించబడుతున్న ఇక వర్తమానములు మీకు ఎంతగానో ఆశీర్వదకరంగా ఉన్నాయని నమ్ముచున్నాను. ఈ వర్తమానముల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ సాక్ష్యం మాకు తెలియచేయండి. అలాగే మీకు ఏమైనా ప్రత్యేక ప్రార్థన మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9676594100. ప్రభుత్వం కృప చేత వచ్చేప్పుడు ఆశీర్వాదం మీకు మెండుగా దయచేయండి కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రతి సమస్యల నుంచి ప్రభు మిమ్మల్ని తప్పించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్.